రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ శాంతి భద్రతలు బాగోలేవని, ప్రభుత్వం మాత్రం లీకేజీలు తప్ప ఒక్క హామీ నెరవేర్చలేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరుపుతున్న విద్యుత్ కమిషన్ నుండి తనకు లెటర్ వచ్చిందని తెలిపారు. లేఖ ఇచ్చిన వారం రోజుల్లో కమిషన్కు వాంగ్మూలం ఇచ్చిన వారిపై మీ అభిప్రాయం చెప్పాలని లెటర్ పంపించారని చెప్పారు. విద్యుత్ కమిషన్కు తన దగ్గర ఉన్న సమాచారాన్ని ఇస్తానని, కమిషన్కు వాంగ్మూలం ఇచ్చిన వారి తప్పులను బయటపెడతానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ విద్యుత్ అధికారుల నుండి కమిషన్ సమాచారం తీసుకోవాలని సూచించారు. అందిన వారం రోజుల లోపల తెలియజేయమని చెప్పిండ్రు. వారు ఇచ్చిన ఉత్తరం నిన్న ఉదయం 11 గంటలకు నాకు సూర్యాపేట క్యాంప్ ఆఫీసులో వస్తే సాయంత్రం నాకు చేరింది. ఈ వారం రోజుల్లోనే నేను తప్పకుండా అవకాశాన్ని తీసుకొని వీరు ఎవరెవరు ఏం చెప్పిండ్రు, ఇందులో వారి అనుమానాలలో ఎటువంటి నిజం లేదు, కేవలం ఇవి రాజకీయ వ్యక్తిగత కారణాలతోని, ఈర్ష్యలతోని, ద్వేషాలతోని చేసిన ఆరోపణలు తప్ప నిజం కావు అనేది ప్రతి అక్షరం కూడా నిరూపిస్తాం. అదే సందర్భంలో నేను ఇంకొక విషయాన్ని కూడా కమిషన్ విజ్ఞప్తి చేస్తా. దీంట్లో అందరిని విచారిస్తేనే సమగ్రమైన సమాచారం వస్తుంది. మీరు ఏ ఛత్తీస్గఢ్ తోని విద్యుత్ ఒప్పందం చేసుకోవడం వల్ల నష్టం జరిగిందని చెప్పి మీకు ఎవరైతే సమాచారం ఇచ్చిండ్రో, ఎవరి సమాచారం ఆధారంగా మీరు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రకటించిండ్రో, దాంట్లో ఇంకా అందరిది పూర్తి కాలే. ఆ రోజు ముఖ్యమంత్రిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం అని, దాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకునేటప్పుడు ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ గారితో చేసుకున్నారు. కాబట్టి ఇద్దరు భాగస్వాములు కాబట్టి ఏ పద్ధతుల్లో అయితే కేసీఆర్ గారిని పిలిచారో అదే పద్ధతిలో రమణ్ సింగ్ గారిని కూడా పిలవాల్సిన అవసరం ఉంది. దీనికి వారి నుంచి కూడా మీరు సమాచారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందరిని విచారించకపోతే సమగ్రమైన విచారణ కాదు. ఏదైనా లోపం జరిగింది, ఇబ్బంది జరిగింది, పొరపాటు జరిగింది, నష్టం జరిగింది అనుకున్నప్పుడు, అది ఇద్దరు వ్యక్తులతో జరిగింది అనుకున్నప్పుడు ఇద్దరిని కూడా విచారించాల్సిన బాధ్యత కమిషన్ గా మీ పైన ఉందనే విషయాన్ని కూడా నేను నరసింహారెడ్డి గారికి గుర్తు చేయదలుచుకున్నాను. అందులో బిహెచ్ఎల్ అధికారులు కావచ్చు, ఇంకా ఇతర సంస్థల అధికారులు కూడా కావచ్చు, తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగానైతే మీరు ఈఆర్సీ నిర్ణయం పైన కూడా మీరు విచారణ చేస్తున్నారో, మరి దీంట్లో వాస్తవానికి ఎన్జిటి కూడా స్టేలు ఇచ్చింది. మరి ఎన్జిటిని కూడా విచారించే పరిధి ఉందా మీకు? ఎన్జిటిని కూడా ఏమైనా పిలుస్తారా, వారికి కూడా నోటీసులు ఇస్తారా? అది కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఇంతేకాదు, ఇప్పుడు ఇవాళ ఏ సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ అని చెప్పి ప్రజలకు తెలియని గందరగోళం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారో కొంతమంది మీ ముందు, వీటికి అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ శాఖలు ఎవరెవరు ఉన్నారో ఇలా అనుమతులు ఇచ్చిన వాళ్ళు, మరి వాళ్ళందరూ కూడా పిలవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అది అధికారుల స్థాయిలోనే జరిగిందా? అనుమతులు ఇవ్వడం అనేది మంత్రులు కూడా ఇచ్చినారా దీనికి? ఎందుకంటే పర్యావరణ అనుమతి కావచ్చు, ఇతర రకాల అనుమతులు అన్ని అవసరం ఉన్నాయి. దీనికి అవసరం ఇచ్చిండ్రు వాళ్ళందరూ కూడా. భద్రాద్రికి ఇచ్చిండ్రు, యాదాద్రికి ఇచ్చిండ్రు. మరి వారందరూ కూడా విచారించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ముందస్తుగానే ఒక అభిప్రాయం ఏర్పరచుకునే వచ్చిండు అనే విషయం అర్థమైంది. న్యాయంగా వారు దాన్ని ఒప్పుకోకూడదు. లేదు, ఈఆర్సీ పరిధిలో ఉన్న విషయాన్ని తీసేయండి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో అని చెప్పి వారు ప్రభుత్వాన్ని అడగాల్సి ఉండే. మరి ఎందుకు అడగలేదు అనేది మాకు ఆనాడే ఆశ్చర్యంగా అనిపించింది. అయినా ఇప్పుడు మనం వద్దు అని కనుక అంటే, ఇగో ఇది లోపం ఉంది, ఇది సరి చేసుకోండి అని మనం చెప్పినా, మనం గుడ్ ఫెయిత్ తో చెప్పినా, మనం మంచి ఆలోచనతో చెప్పినా దీన్ని తప్పుపడతారు. ఏదో మనకు విచారణే ఇష్టం లేదన్నట్టుగా ప్రచారం చేస్తారు. కాబట్టి మనం ఎందుకు మాట్లాడడం, ఉండనియండి అని అనుకున్నాం. ఆ టైం వచ్చినప్పుడు విచారణ కమిషన్ ఎంటర్ అవుతుందా, లీగల్ గా ఇంకేం జరుగుద్దో చూద్దాంలేమని అనుకున్నాం మేము. కానీ ఈ లోపే వారి ఆలోచనలు బయటపెట్టడం, స్పష్టంగా ఒక కమిషన్ చేయకూడని పద్ధతిలో చేయడంతో మేము స్పష్టంగా మా అభిప్రాయం చెప్పినాం. అంతే తప్ప మేము కమిషన్ను వ్యతిరేకించడం లేదు, విచారణను మేము వద్దని మేము